హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటిది కొంపదీస్ ఐస్ క్రీమ్ గానే అనుకుంటున్నారే ఏంటి? ఐస్ క్రీమ్ కాదండి, మనలో చాలా మందికి ఇష్టమైనటువంటి వెన్న. ఈ వెన్నని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ జనరేషన్ వాళ్ళైతే రాక కష్టపడతారు. వెన్న అంటే మాకు చాలా ఇష్టం అనే వాళ్ళు ఒక లైక్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దవాళ్ళైతే మంచిగా మజ్జిగను చిలికి వెన్న తీసి కాంచేవారు. అదే ఇప్పుడైతే మిక్సీకి వేసేస్తున్నాం కదా, నేను కూడా మీగడని మిక్సీకి వేసేసి మంచిగా ఇలా వెన్నలాగా ప్రిపేర్ చేశాను. దానిని 2 times వాష్ చేశాను. వాష్ చేసి అయితే ఇలా స్టవ్ మీద పెడితే చిన్నగా మెల్ట్ అయితే ఇలా బబుల్స్గా కాగుతూ ఉంటుంది. ఎంతైనా ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు. మీలో ఎంతమందికి ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం? కామెంట్ చేయండి. నెయ్యి ఇలా కాగుతూ ఉండగా మినిమం ఒక 15-20 minutesలో ఇలా అయితే బబుల్స్ వచ్చి మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. నెయ్యి రెడీ అయ్యే ముందరగా చిట్పట్ అనే సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ కొంచెం తగ్గిపోయి రెడ్డిష్గా వచ్చిన తర్వాత దాంట్లో తమలపాకు వేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే నెయ్యి రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్.